నమస్తే గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కు ఎమ్మెల్యేలపై ఉన్నంత శ్రద్ధ అంగన్వాడీలపై లేదు. జగన్ ప్రభుత్వంపై జనసేన విమర్శలు. వైసీపీ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు. నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ ప్రచార రథం ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై చీటింగ్ కేసు. నిరుద్యోగ యువతను మోసం చేశారంటూ తెలుగు యువత ఫిర్యాదు. విద్యార్థుల పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను పెంచేందుకు గుంటూరు గైడ్స్ ఆఫ్ ఐడి సొల్యూషన్స్ సంస్థకు ప్రోత్సాహకరమైన స్పందన లభిస్తోంది. గుంటూరు జిల్లాలోని ఉన్నత విద్యా కళాశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో కోచింగ్ తీసుకుంటుంటారు. దాదాపు జిల్లాలోని అన్ని ప్రధాన కళాశాలలకు టాస్క్ లో సభ్యత్వం ఉందని గైడ్స్ ఆఫ్ ఐడి సొల్యూషన్స్ సీఈఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం గుంటూరులోని ఇన్స్టిట్యూషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ ఆధారిత సేవల నుంచి ఏరోస్పేస్, హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ లాంటి ఇతర రంగాలకు దీని పరిధి విస్తరిస్తున్న సందర్భంలో దీన్ని బహుళ ప్రయోజనాలు గుర్తించడం, సద్వినియోగం చేసుకోవడం విద్యార్థుల కర్తవ్యమని తెలిపారు. తమ సంస్థలో ప్రస్తుత విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు వేరువేరుగా ఉంటుందని కొనియాడారు. బీటెక్ తో సహా ఏ రంగంలోనైనా డిగ్రీ లేక పీజీ చేస్తున్న విద్యార్థులు, పాలిటెక్నిక్, ఐటీఐ చదువుతున్న విద్యార్థులు కోచింగ్ అందించడంతో పాటు వారిలో నైపుణ్యత విలువలు పెంచడం తమ లక్ష్యమని తెలిపారు. కోడింగ్, నాన్ కోడింగ్ పద్ధతిలో 56 కోర్సులు ఒకే చోట అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఐటీలో ఉన్న యాప్స్, అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయని ఆయన తెలిపారు. నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్. నేను వచ్చేసి ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు ఐటీ ఫీల్డ్లో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేసి, లైక్ కంపెనీస్ ఎల్లో పేజెస్ నుంచి మా కెరీర్ స్టార్ట్ అయింది హైదరాబాద్. తర్వాత పర్పుల్ టాక్, అలాగే ఎక్సెంచర్, ఐటీసీ ఇన్ఫోటెక్, లూయిస్.com, అలాగే అబ్రాడ్లో కూడా నేను వర్క్ చేశాను జీటీ బ్యాంక్ అనే కంపెనీస్లో. సో ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ కూడా 5 years అబౌవ్ నాకు ఉంది రియల్ టైము. టోటల్గా 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకుంది. యాక్చువల్లీ నేను గుంటూరు మాది, పుట్టింది పెరిగింది ఇక్కడే. సో ఇక్కడ చాలామందికి ఉపాధి కల్పించడానికి కేవలం నేను గుంటూరు వచ్చి ఇక్కడ గైడ్స్ ఆఫ్ ఐటీ సొల్యూషన్స్ అనేది ప్రారంభించడం జరిగింది 2020 May 5వ తారీఖున. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది మనకి. సో ఇప్పటికి వచ్చేసి మన దగ్గర 1600 మంది పైన విద్యార్థులకి మనం ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా మా మెయిన్ మోటివ్ వచ్చేసి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే కెరీర్లో గ్యాప్ ఉండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, డిఫరెంట్ ఫీల్డ్ ఐటీ రంగంలోకి రాలేక డిఫరెంట్ ఫీల్డ్లోకి వర్క్ చేసుకుంటూ చిన్న చిన్న వాళ్ళకి స్టోర్స్లో కానీ అలాంటి వాళ్ళకి మేము స్పెషల్గా వాళ్ళకి కన్సల్ట్ చేసుకొని వాళ్ళకి రియల్ టైం ఐటీ ట్రైనింగ్స్ మినిమం 3 నుంచి 4 నెలలు ట్రైనింగ్తో పాటు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్తో పాటు 3 to 4 ప్రాజెక్ట్స్ మొత్తం కూడా వాళ్ళకి రేపు జాబ్లోకి జాయిన్ అయితే వాళ్ళు ఎలా ఏమేమి వర్క్ చేయాలో సేమ్ వర్క్స్ మనం ఇక్కడ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ ఎక్స్పీరియన్స్తో కలిపి వాళ్ళు ఐటీ సంస్థలోకి మళ్ళీ రీజాయిన్ అయ్యేలాగా మనకి అవకాశం ఉంటుంది. అలాగే హౌస్ వైఫ్స్ కానీ, హోమ్ మేకర్స్ కానీ, ఎవరైతే కెరీర్లో మ్యారేజ్ తర్వాత బ్రేక్ అయిపోయి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఐటీ రంగంలోకి ఏదో ప్రోగ్రామింగ్ అయితే ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే నాన్ ప్రోగ్రామింగ్, కోడింగ్ అంటే భయం ఉన్న వాళ్ళకి, నాన్ కోడింగ్ టెక్నాలజీస్ అలాంటివి మొత్తం మోర్ దెన్ 56 కోర్సెస్ దాకా మనం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని కోర్సెస్ ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మా యొక్క గైడ్స్ ఆఫ్ ఒకటి మాత్రమే, ఒక సంస్థ మాత్రమే 56 కోర్సెస్ని ఒకే ప్లేస్లో ఉండి రన్ చేస్తుంది. ఈ కోర్సెస్లో మొత్తం ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా నా కోవర్కర్స్, నాతో పాటు పనిచేసిన ఫ్రెండ్స్ కానీ, ఎవరైతే 10 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే రియల్ టైం ఉన్న వాళ్ళకైతే డైలీ అప్డేట్స్ కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఎవ్రీ 3 months కానీ, ఎవ్రీ 6 months కానీ ఐటీలో ఉన్న అప్లికేషన్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి మాత్రమే రియల్ టైం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అందుకోసమే వాళ్ళు మాత్రం నేను చాయిస్గా తీసుకొని వాళ్ళతోటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెషర్స్కి వచ్చే వాళ్ళకి చాలామంది డిగ్రీ కంప్లీట్ అయిపోయి, అలాగే బీటెక్ కంప్లీట్ అయిపోయి చాలామంది క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. కొన్ని బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల మళ్ళీ రాసుకొని మళ్ళీ ఎగ్జామ్స్ కోసం, అలాగే కంపెనీల చుట్టూ చాలామంది జాబ్స్ కోసం తిరుగుతుంటారు. వాళ్ళకేంటంటే ప్రత్యేకంగా మనకి వచ్చేసి
మన గైడ్స్ అవుట్లో మనకి వచ్చేసి స్కిల్స్ డెవలప్మెంట్ ఇనీషియల్గా వచ్చేసి వాళ్ళకి యాప్టిట్యూడ్, రీజనింగ్, అర్థమెటిక్స్, ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడం అనేది వీళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రెషర్స్ జాయినింగ్ కానీ హైరింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ టెక్నికల్ రౌండ్ డైరెక్ట్గా ఇవ్వరు. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పాస్ అయితే మాత్రమే టెక్నికల్ రౌండ్ కానీ ప్రోగ్రామింగ్ టెస్ట్ కానీ పంపిస్తారు. అది క్లియర్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ అలా జరుగుతుంటాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది రిటర్న్ టెస్ట్లోనే బ్యాక్ వచ్చేస్తుంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే క్లియర్గా వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, అథమెటిక్స్ ఇచ్చి వాళ్ళకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఈ లిట్మస్ అనే సైట్ ఒకటి ఉంది. అది చాలామందికి అవేర్నెస్ లేదు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో, కానీ మనకి నార్త్ ఇండియా వాళ్ళకి చాలామందికి అది ఐడియా ఉంది. ఈ లిట్మస్ అనేది మినిమం స్మాల్ లైక్ ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 700-800 రూపీస్ కట్టుకొని వాళ్ళకి దాంట్లో ఆన్లైన్ టెస్టులు కానీ కండక్ట్ చేస్తే వాళ్ళకి వచ్చిన స్కోర్ని బట్టి లైక్ 6.5, 7.5, 8.5 ఇలా స్కోర్ని బట్టి వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళకే డైరెక్ట్గా మెయిల్ పంపించి వాళ్ళ ఆర్గనైజేషన్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఏదైనా కానీ మనం అంటూ ఏ కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, అది మా మెయిన్ టార్గెట్. వాళ్ళకి ఈ లిట్మస్తో ఎగ్జామ్స్ మనం క్లియర్ చేయించి వాళ్ళకి 100% జాబ్ ప్లేస్ అయ్యే విధంగా మనం చేస్తున్నాం అనమాట. సో యాక్చువల్గా స్టూడెంట్ మెయిన్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా కోర్సు నేర్చుకొని ఫుల్ గెయిన్ అయ్యి నాలెడ్జ్ తర్వాత మాత్రమే ఐటీ రంగంలోకి వెళ్తే వాళ్ళు స్టేబుల్గా 100% వాళ్ళ జాబ్ని 100% జాబ్ ఉంచుకోగలుగుతారు, అలాగే కంటిన్యూ చేయగలుగుతారు అనమాట. ఇది అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వాళ్ళకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో ఉండి ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొని నాలెడ్జ్ గెయినింగ్ 3 to 4 months లైక్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ మొత్తం నేర్పించి వాళ్ళతో పాటు తర్వాత వాళ్ళకి మినిమం డాక్యుమెంటేషన్ వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మా తరఫున ప్రిపేర్ చేయించి వాళ్ళకి ఏం చేస్తామంటే నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్, ఇది రియల్ టైం నేర్చుకునే ఎక్స్పీరియన్స్ లైక్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ లాగా మనం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఐటీ రంగంలోకి వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసుకునే విధంగా మనం ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అలాగే స్కిల్స్ డెవలప్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన నియరెస్ట్ ఎవరైనా గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లైక్ ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కంప్లీట్ కాక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక లైక్ ఆపరేటర్స్గా వెళ్ళాలనుకున్నా లేకపోతే ఏదైనా డిజైన్ కానీ స్టూడియోలో కానీ లేకపోతే స్మాల్ ఏజెన్సీలో డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇలా చేసి స్మాల్ 15,000 నుంచి 20,000 వర్క్ లాగా అలా వెళ్ళాలనుకున్నా కానీ అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే స్కిల్స్ డెవలప్మెంట్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం ఏ ఛార్జెస్ కూడా వీళ్ళకి తీసుకోవట్లేదు. ఇనీషియల్గా వాళ్ళకి ఎగ్జామినేషన్స్ అలాగే రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది. సో దానికి మాత్రం వీళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. దానికి 1,000 రూపీస్ దాకా అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 2 to 3 months దాకా ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. కోర్స్ వాళ్ళు ఏం ఫీజు కట్టాల్సిన పని లేదనమాట. సో ఆ ప్రోగ్రామ్స్ కూడా మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ మనం 200 నుంచి 300కి ఇట్లానే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా మంచి పొజిషన్ లైక్ అపెక్స్ లాంటి కంపెనీలు లైక్ ఆదిత్య బిర్లా లాంటి కంపెనీలు, విప్రో లాంటి కంపెనీలు కూడా వాళ్ళు ప్లేస్ అయ్యారు. ఐటీఏ కాకుండా నాన్ ఐటీలో కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి లైక్ అమెజాన్ లాంటి కంపెనీలో కూడా మనం ప్లేస్మెంట్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇది లైక్ కాల్ సెంటర్ కానీ హెచ్ఆర్ సర్వీసెస్ కానీ లేకపోతే ఇలాంటివి ఏదైనా కోర్సెస్ వాళ్ళకి కోడింగ్ అంటే భయం, నాకు ఇలా వెళ్ళాలి నాన్ ఐటీకి వెళ్ళాలనుకున్నా కానీ ఆ కోర్సెస్ కూడా మనం ఇక్కడ నేర్పించడం అనేది జరుగుతుంది. మన దగ్గర వచ్చేసి సి లాంగ్వేజ్ బేసిక్స్ కానీ లైక్ ఎంఎస్ ఆఫీస్, పీజీడీసీఏ, డీసీఏ అలాగే ఈ కోర్సెస్ అనేవి స్కిల్స్ డెవలప్మెంట్ అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, టైపింగ్ తెలియని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఈ కోర్సెస్ మొత్తం కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే టైం లైన్ లైక్ ఆఫ్టర్నూన్ టైంలో 2 to 3 బ్యాచెస్ లైక్ ఈవినింగ్ అవర్స్ 2 to 3 బ్యాచెస్ మాత్రమే వీళ్ళకి స్పెషల్గా ఇస్తున్నాం అనమాట. అలాగే మన దగ్గర ఉన్న కోర్సెస్ వచ్చేసి లైక్ జాబ్ రోల్ బేస్డ్ ట్రైనింగ్ అంటారనమాట. అంటే మన జాబ్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ స్కిల్స్తో మనం ఉంటుంది. లైక్ జావా ఒకటి నేర్చుకుంటే సరిపోదు, జావాతో పాటు జావా, అడ్వాన్స్ జావా, అలాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, అలాగే ఏపీఐ వర్క్స్, గిట్ హబ్, అలాగే జీరా, ఎస్ఎల్ మెథడాలజీస్ అండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా జాబ్లోకి వెళ్ళినాక మన డే టు డే యాక్టివిటీస్ అనమాట ఇవన్నీ చేయాల్సినవి అనమాట. సో కంప్లీట్గా ఈ అన్ని కాంబినేషన్తో కలిపి చెప్పుకుంటే వాటిని జాబ్ రోల్ బేస్డ్ ట్రైనింగ్ అంటారు. అలాంటివి లైక్ మనకి జావా కానీ, పైథాన్ కానీ, డేటా సైన్స్, అలాగే యూఎక్స్ యూఐ డిజైనింగ్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, అలాగే సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ, మ్యూల్ సాఫ్ట్,
ఇలా క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ గూగుల్ క్లౌడ్, అలాగే ఎస్ఏపి టెక్నాలజీస్ లైక్ FICO, SD, MM, ABAP ఇలాంటి హై లెవెల్ కోర్సెస్ కూడా మన గుంటూరులో మన గైడ్ సాఫ్ట్లో మనకి ప్రారంభించడం అనేది 2 సంవత్సరాలు జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అన్ని బ్యాచెస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళ డెస్టినేషన్కి హ్యాపీగా వెళ్తున్నారు అనమాట. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని ఈ సంవత్సరం ఐటీ అనేది కొంచెం హోపింగ్ లైక్ 100% పర్ఫెక్ట్గా బిఫోర్ లాగా ఉంటుంది అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్తో అయితే కంప్లీట్ డౌన్ అవటం వల్ల కొంచెం లాస్ట్ 4 to 5 months బ్యాక్ కొంతమందికి జాబ్స్ రావడం కానీ లేకపోతే కాల్స్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. బట్ దిస్ ఇయర్ డెఫినెట్గా ఐటీ అనేది మళ్ళీ 100% పుంజుకుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఐటీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నారు. హ్యాపీగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకొని రియల్ టైం ఎక్స్పోజర్ తెచ్చుకొని 1 or 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు జాబ్ కోసం సెర్చ్ చేసినట్లయితే 100% ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం అనేది కొడతారనేది మా అభిప్రాయం, మా నమ్మకం. స్టార్ట్ మా గైడ్ సాఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి బేసిక్గా ఇనిషియల్గా జాబ్ ప్లేస్మెంట్ ఉంది, అలాగే ట్రైనింగ్స్ కూడా ఉంది. స్పెషల్లీ జాబ్ ప్లేస్మెంట్ సర్వీస్ ఎవరైతే అవసరమై వచ్చారో వాళ్ళకి వచ్చేసి జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మేము వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నాం. బిఫోర్ అనేది వాళ్ళ దగ్గర మనం సింగిల్ రూపీ కూడా జాబ్ ప్లేస్మెంట్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ట్రైనింగ్ కనుక మన దగ్గర తీసుకుంటే ట్రైనింగ్ అండ్ మినిమం డాక్యుమెంటేషన్కి ఎంతైతే అవసరమో వాటిని మాత్రమే స్టూడెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాము. కంప్లీట్ జాబ్ వచ్చి వాళ్ళు హ్యాపీగా లైక్ 10 lakh అబో 12 lakh అబో వాళ్ళకి శాలరీస్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది తీసుకుంటాం. దట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ, లైక్ దట్స్ వై వీ గివెన్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. నా పేరు లక్ష్మీప్రియ. నేను బీటెక్లో ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. అయితే కోడింగ్ అంత ఇంట్రెస్ట్ లేదని నాన్ కోడింగ్ వైపు కోడింగ్ లేని జాబ్స్ కోసం సెర్చ్ చేస్తే గైడ్ సాఫ్ట్లో UI/UX కోర్స్ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే గైడెన్స్ అన్నా బాగా చెప్పారు. అయితే ఇది యాక్చువల్గా అయితే 6 months కోర్స్ అన్నారు. కొంచెం ఫాస్ట్ ట్రాక్ కావాలంటే సార్ 4 monthsలో కంప్లీట్ చేస్తాను. టీచింగ్ అదంతా బాగుంది, బెటర్గానే ఉంది. అంటే జాబ్స్ ఒకటే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయడం కోసం ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. నాది 3 months అయిపోయింది, ఇంకో 1 month ఉంది. కోర్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తాను. అంటే ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల నీకేమో యూజ్ అయ్యిందా? డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఐ మీన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ అంటే మైనస్ ఎలా ఉంది ఇక్కడ మీకు? ఇంకేముంటే బాగుంటుంది ఈ ఇన్స్టిట్యూషన్లో? ప్రస్తుతానికైతే ఎలా ఉంది? From Guntur, this is Sai Shamila. I completed my BTech and I came for UX/UI course. నేను UX/UI కోర్స్ కోసం బాగా అవుతుంది. లైక్ మా ప్రాక్టికల్స్ కానీ వర్క్ అంతా బాగుంది. టీచింగ్ సైడ్ పర్ఫెక్షన్. ఈ కోర్స్ యూస్ఫుల్ ఉంటుంది. నేనైతే ఇదే సజెస్ట్ చేస్తాను. బికాజ్ మనకి ఎంతసేపు అయితే వర్క్ చేస్తామో అంతసేపు మనకు ల్యాబ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది సజెస్ట్ చేస్తాను. ఇది నేను బెస్ట్ అనుకున్నాను. మాకు టీచింగ్ కానీ స్టాఫ్ కానీ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. సో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలున్నాయి. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్ పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. గత 20 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మాకు న్యాయం చేయాలని అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం గుంటూరు లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలకు సంఘీభావం తెలియజేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జగన్ కు వారి ఎమ్మెల్యేలకు అంగన్వాడీల ఉసురు తగులుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కొనియాడారు. అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పడితే జనసేన పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు న్యాయమైన కోరికలు తీర్చాలని డిమాండ్ చేశారు. జగన్ అంగన్వాడీల సమస్యల పరిష్కారం చూపకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల బదిలీలు కార్యక్రమంలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జీవాటి నంబర్ 2 వెంటనే చేయాలి, అంగన్వాడీలకు వెంటనే చేయాలి, అంగన్వాడీలకు వెంటనే డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వం జీవాటి నంబర్ 2 వెంటనే చేయాలి, జీవాటి నంబర్ 2 వెంటనే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు. జై జనసేన. చట్టాన్ని ప్రయోగించడం కూడా సిగ్గు అంగన్వాడీలపై చట్టాన్ని ప్రయోగించడం, చట్టాన్ని వెంటనే చట్టాన్ని జీవోని వెంటనే జీవోని వెంటనే సిగ్గు 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 అంగన్వాడీలపై చట్టాన్ని ప్రయోగించాలనుకుంటాం, చట్టాన్ని ప్రయోగించాలనుకుంటాం, అంగన్వాడీలపై అంగన్వాడీలపై చట్టాన్ని ప్రయోగించాలనుకుంటాం. రద్దు చేయాలి జీవోటి నంబర్ 2 వెంటనే. గత 20 రోజులుగా మాకు న్యాయం చేయాలి, మా కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది, తెలంగాణ ప్రభుత్వంతో సరిసమానంగా మీరు జీతం ఇస్తారని హామీ ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నటువంటి అంగన్వాడీలపై ఈ రోజున మంత్రులతో సహా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వారిని బెదిరిస్తూ మిమ్మల్ని రద్దు చేస్తాం, మీ ఉద్యోగాలు తీస్తామని బెదిరిస్తూ ఈ రోజున ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు వారిపై. ఇది చాలా దుర్మార్గం. జనసేన పార్టీ తరఫున ఈ ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆయాలు కానివ్వండి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వారు, పేద విద్యార్థులకు చదువు చెప్తూ మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క విద్యార్థికి ₹1 భోజనం పెట్టేటువంటి మహాతల్లులు వారు. వారిని ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ మంత్రులు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఆడవారి ఉసురు తగులుద్ది, మీరు ఎక్కడ గంగలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీ యొక్క పాలనలో ప్రతి వర్గం వారు, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, సర్వశిక్షా అభియాన్ టీచర్లు కానివ్వండి, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఎవరు కూడా ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదు. మిమ్మల్ని అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మిమ్మల్ని ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. మేమందరూ కూడా వారికి అండగా నిలబడతా ఉన్నాం. ఎవరైతే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో, రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత వైసీపీ పార్టీకి దక్కిందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ విమర్శించారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ పేరుతో గుంటూరు తూర్పు నియోజకవర్గ స్థాయిలో ప్రచార వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ అసత్య ప్రచారాలకు ధీటుగా టీడీపీ ప్రజల్లోకి అత్యంత వేగంగా ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలు వైసీపీ అధికారంలోకి రాగానే తొంగలోకి తొక్కారని తెలిపారు. అనంతరం గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో టీడీపీని గెలిపించి చంద్రబాబుకు మొదటి బహుమతిగా అందిస్తానని అన్నారు. వైసీపీ పార్టీ తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రజలకు చేసిన ద్రోహం ప్రజలకు తెలియజేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలోని అనేక సమస్యలు గాలి కుదిలేసి చోద్యం చూస్తూ కూర్చోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలను బంగాళాఖాతంలో ప్రజలు పడేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, భార్గవి, మల్లిక, భవానీ, మహంకాళి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ చేసే విధంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీతో మమైకమయ్యేందుకు మీలో ఒకటిగా, మీ ఇంటి బిడ్డగా మీ మొహమ్మద్ నసీర్, ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు, నాయకుడిగా, సేవకుడిగా గుంటూరు తూర్పు అభివృద్ధిని ఆకాంక్షల కోసం నా వంతు బాధ్యతగా
తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజాపాలన కోసం తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు గౌరవనీయులు మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు ఈ రోజున భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ సంబంధించిన ప్రచార రథాన్ని మరియు ఇది ప్రతి డివిజన్లోనూ తిరిగి ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ బాబు షూరిటీ ప్రోగ్రాం కానీ చేయటానికి, అది కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ పథకాలు అమల్లోకి వస్తాయి అనే అంశాలని ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు నగరం అంతా పర్యటన జరుగుతుంది. ప్రతి డివిజన్కి సమయం కేటాయిస్తారు. దాంతోపాటు ఆ డివిజన్ కార్యకర్తలు నాయకులు కూడా అక్కడ సమావేశం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. చాలామందిలో ఒక అపోహ ఉంది, వైసీపీ పార్టీ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే అనేక సంక్షేమ పథకాలు ఆగిపోతాయని. అది వాస్తవం కాదు. ఎందుకంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరింత మెరుగుదిద్ది దాదాపు 139 సంక్షేమ పథకాలని 2014-19 కాలంలో అమలు చేసి పేదలను ఆదుకున్న సంఘటన మనం అందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, వైసీపీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 120 పథకాలన్నింటినీ రద్దు చేశాడు. కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నాడు. అమలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడు. అతని యొక్క మేనిఫెస్టోలో 99% అమలైపోయినాయి. ఎక్కడ అమలైనాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే ఈ రోజున అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు కానీ మైనార్టీ జనాభా కానీ ఎక్కువగా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా, చంద్రన్న బీమా ఏమైంది? దుల్హన్ పథకం ఏమైంది? రంజాన్ తోఫా ఈరోజు కొనసాగుతుందా? ఎందుకు ఎత్తేసారు? మసీదులకి మరమ్మతుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా ఇచ్చిన గ్రాంట్స్ అన్నీ ఏమైనాయి? ఇమాములు మౌజములకి ఇచ్చిన గ్రాంట్స్ సక్రమంగా అమలవుతున్నాయా? అంతేకాదు అనేక కబ్రస్థాన్లకి ప్రహరీ గోడలు నిర్మించడం, తర్వాత షాదీఖానాలు నిర్మించడం, ఇవన్నీ ఏమైనాయి? మైనార్టీ విద్యార్థులకు విదేశీ విద్య ఎక్కడుంది? ఇప్పుడు ఉన్న స్కాలర్షిప్లన్నీ రద్దు చేశారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పేరు మీద మైనార్టీ విద్యార్థులు చదువుకున్న వారు పోటీ పరీక్షలకి సిద్ధపడేదానికి స్టడీ సర్కిల్స్ ఏమైనాయి? ఇవన్నీ కూడా రద్దయిపోయినాయి. మళ్ళీ తిరిగి ఇవి పట్టాలెక్కాలంటే తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. జనసేన తెలుగుదేశం పార్టీలు ఈ యొక్క అవసరాన్ని గుర్తించి కలిసిమెలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కావున సంక్షేమం అంటే తెలుగుదేశానికి ఒక పేటెంట్ హక్కు ఉందని కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషదాయకం. ఈరోజు నాతో ఈ ప్రచార రథాన్ని ప్రారంభింపజేయడం నసీర్ అహ్మద్ గారిని అభినందిస్తున్నాను. నిరంతరం పనిచేస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు, వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రచార పిచ్చికి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమా థియేటర్కి వెళ్ళినా, టీవీ ఆన్ చేసినా, న్యూస్ పేపర్ తీసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు పుంకాలుగా ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేయనటువంటి అభివృద్ధిని, ఇవ్వనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు రుద్దేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా సంక్షేమానికి మారు పేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో అధికారం చేపట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు ఏ విధమైనటువంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు గారు అందించారు. ఈరోజు సంక్షేమానికి మారు పేరు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి
సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చినటువంటి పరిస్థితులు వివరించడానికి, ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గం ప్రాంతంలో ప్రజలకు వివరించాలని అనేక మంది అవ్వాతాతలకు కేవలం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో, ఇండ్లు పెద్దదుందనో పెన్షన్లు తీసేసినటువంటి పరిస్థితులు కానీ, గత ప్రభుత్వంలో 70% పూర్తి చేసినటువంటి నంది వెలుగు బ్రిడ్జ్ గురించి కానీ, అలాగే మానస సరోవరం గురించి కానీ, బీఆర్ స్టేడియం గురించి కానీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో ప్రజలకు చెప్పడానికి ఈరోజు వారికి తెలియజేయాలన్న ఆలోచనతోనే ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా, ప్రతి ఒక్క తల్లికి కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియోజకవర్గంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా వెల్లడించారు. 8వ డివిజన్ కొండవారి వీధి, మాచిరాజువారి వీధి, పాత గుంటూరు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను స్వయంగా పారిశుద్ధ్య కార్మికురాలుగా మారిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సందర్భంగా నియోజకవర్గంలో సైడ్ కాలువలను క్లీన్ చేస్తున్నట్లు, అనంతరం స్థానికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నూరి ఫాతిమా మాట్లాడుతూ 8వ డివిజన్ లో లీక్ అయిన డ్రైన్స్ పరిశీలించి కార్పొరేషన్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలతో కలిసి శానిటేషన్ పనులు నిర్వహించినట్లు తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో దూసుకుపోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్నను తనను గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, వైసీపీ నాయకులు ఇర్రి సాయి, లడ్డా తదితరులు పాల్గొన్నారు. మంత్రి అంబటి రాంబాబు పరిధి దాటి చంద్రబాబు నాయుడుపై మాట్లాడుతున్నాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ అన్నారు. 1989లో కాంగ్రెస్ లో చచ్చి బతికావు, మళ్లీ నిలబడడానికి 30 సంవత్సరాలు పట్టిందని తెలిపారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మీ పార్టీలో ఉండే మహిళలే నీ నుండి భయపడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు పేకాట, కోడిపందాలు నిర్వహించి డబ్బు సంపాదించుకునే నువ్వు చంద్రబాబుపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మీ నాయకుడి దెబ్బకి విజయమ్మ, చెల్లి షర్మిల రోడ్డున పడ్డారని అన్నారు. మంత్రి నాగార్జునకి డిపాజిట్లు కూడా రావని వేరే చోటకి మార్చారని తెలిపారు. చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ కి ఎమ్మెల్సీ ఇస్తామని మోసం చేశాడని తెలిపారు. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో టీడీపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు మా అధినేతపై నోరు తెరిస్తే మీ చీకటి భాగోతాలు బయటకొస్తాయని హెచ్చరించారు. నిన్న నోటిపారుదల శాఖ మంత్రి ఆంబోతు రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పరిధులు దాటి పేలాడు. ఈ సందర్భంగా ఆంబోతు రాంబాబుకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, అయ్యా రాంబాబు, నీ బతుకేంటో, నువ్వేంటో, నీ రాజకీయ చరిత్ర ఏంటో ఒక్కసారి నెమరేసుకోమని అడుగుతా ఉన్నా. నువ్వు 89 కాంగ్రెస్ గాలిలోనే చచ్చి బతికి 6,000తో గెలిచావు 1989లో. ఆ తర్వాత మళ్ళా నువ్వు తిరిగి ఎమ్మెల్యే కావాలంటే 30 సంవత్సరాలు పట్టింది. అంటే అంత నీచుడివి నువ్వు. ఆ తర్వాత 94, 99 ఎన్నికల్లో రేపల్ల నుంచి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ముమ్మనేని వెంకట సుబ్బయ్య గారు నీ మీద 26,000 పైచిలుకు ఓట్లు మెజారిటీతో గెలిస్తే ఆ 2 సార్లు నీకు వచ్చిన ఓట్లు 22,000. అంటే మా అభ్యర్థికి మెజారిటీ ఓట్లు కూడా నీకు పోలవల. అది నీ బతుకు. నువ్వు లోకేష్ గారి ఓటమి గురించి ఎప్పుడో చంద్రబాబు గారు చిన్నప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకునేటప్పుడు ఏదో చంద్రగిరిలో ఓడిపోయావని మాట్లాడుతూ ఉన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తున్నా, నువ్వు రెండోసారి ఎమ్మెల్యే కావటానికి 30 సంవత్సరాలు పట్టింది. నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వా బ్రోకర్వి, నువ్వు మరొకరిని మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఏంటో, ఎవరి చరిత్ర ఏందో, ఎవరి నీతి నిజాయితీ ఏంటో, నీ నడవడిక ఏంటో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, మీ పార్టీలో ఉండే మహిళలే ఈ ఆంబోతు రాంబాబు దెబ్బకి మేము చచ్చిపోతున్నామని జగన్మోహన్ రెడ్డికి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. చీకటి చరిత్ర కోణం మేము మాట్లాడలా, ఎందుకంటే మాకు మర్యాదలు ఉన్నాయని. నీ గురించి మాట్లాడితే నువ్వు రోడ్డు మీద కూడా తలెత్తుకోలేవు. ఇవన్నీ నీకు అలవాటే, నీకు పెద్ద వీటి గురించి నువ్వేమి సిగ్గుపడే వ్యక్తివి కాదనుకో. అయినా కూడా ఇంకా ప్రజలకు తెలియని చీకటి కోణాలు ఉన్నాయి, అవన్నీ బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సీట్లో డిపాజిట్లు కోల్పోయారు. కడప జిల్లా పులివెందుల నుంచి మేము అభ్యర్థిని పెట్టి గెలిపించాం. కడప జిల్లా ప్రజలే చేదరించుకుంటా ఉన్నారు. బాబాయిని హత్య చేసినందుకు జగన్మోహన్ రెడ్డి మొహం చుట్టానికి కూడా పులివెందుల వాసులు ఒప్పుకోవటం లేదు, అసలు ఇష్టపడటం లేదని తెలియజేస్తా ఉన్నా. అంబటి రాంబాబుని హెచ్చరిస్తా ఉన్నా, పరిధులు దాటి మాట్లాడితే నీకు బడిత పూజ తప్పదని హెచ్చరిస్తా ఉన్నా. మిత్రులకు నమస్కారం. ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, అతని హయాంలో నేను ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చా, ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేశా, నేను ఉన్నందువలన నా రాష్ట్ర ప్రజలకి, నన్ను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకి నేను ఈ మంచి పని చేశా అనేది చెప్పుకోవటం మానేసి ఈ రాజకీయాలు మరీ నీచంగా తయారైనాయి. ఇప్పుడు ఈ రాంబాబుకి రాంగోపాలవరంకి తేడా లేదు. ఇట్లాంటి సైకోలంతా ఒకే పార్టీలో ఉన్నారు. మొన్న ఈ మధ్య ఎక్కడ ఒక చోట మేము పులివెందులు పోయినప్పుడు అడిగాం, అమ్మా ఏంటమ్మా మీరు ఈ ముఖ్యమంత్రి హయాంలో ఏమండి దొంగని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత మీరు అతను మంచి ఎటా చేస్తాడని మీరు అనుకుంటున్నారు, మేము అతన్ని ఈసారి అయితే ఎన్నుకునే పరిస్థితి లేదు, మేము కూడా మా నాయకుడు కొడుకని నమ్మాం, ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చామని చెప్తా ఉన్నారు. అట్లాగే రాంబాబు కూడా అడ్డమైన నీచాలకు పాల్పడతా ఉన్నాడు. ఈ గుంటూరు నగరంలో సిద్ధార్థ నగర్లో ఉంటా అతను ఏదైతే చుక్కల భూముల కింద సిద్ధార్థ నగర్లో నోటిఫికేషన్ పెట్టారో ఆ భూముల్ని బెదిరించడం, తక్కువ రేటుకి ముందే తెలుసుకుని ఈ పెడుతున్నారని చెప్పి ఈ ప్రాంతాన్ని చుక్కల భూమిలో పెట్టించిందే అతను, సిద్ధార్థ నగర్ని. ఆ ప్రాంతంలో నాకు తెలిసి ఇప్పుడు 4 సైట్లు కొన్నాడు. ఈ రేపు గవర్నమెంట్ తీసుకోబోతుంది, మీరు నాకు రేటుకి అమ్మండి అని మాట్లాడుకుని 4 సైట్లు దౌర్జన్యంగా కొన్నాడు. అలాగే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళని బెదిరించి 1200 గజాలు, అది కూడా ఇతను కాయ చేయడానికి ప్రయత్నం చేశాడు, వాళ్ళు ఒప్పుకోవాలా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఏదో నీతుల గురించి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేనేదో పెద్ద నాయకుడిని అయిపోతా అనే ఓటమి భయం పట్టుకుని ఇతను ఇట్లాంటి నీచపు పనికి మాలిన విలువలేని రాజకీయాలు చేస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇతను ప్రాంతం గురించి నాకు తెలుసు, ఇతను ఎక్కడ పోటీ చేసినా రాంబాబు మా మీద క్యాండిడేట్ అయితే బాగుంటుందని అక్కడ పోటీ చేసిన నాయకులు కోరుకునే పరిస్థితి. ఇట్లాంటి అవినీతి రాజకీయాలు మానుకొని నీ శాఖ మీద నీకు పొట్టు లేదు, నువ్వు ఫస్ట్ అది నిలబెట్టుకో, మంచి పని చేయి, తర్వాత ఏమన్నా విమర్శించు. ఇట్లాంటి అన్ని అవినీతి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు నువ్వు గనక మాట్లాడితే, మా నాయకుడిని కనుక విమర్శిస్తే నీకు రాబోయే రోజుల్లో ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్ధార్థ నగర్ మీద ఎంక్వైరీ చేపిస్తాం, నువ్వు ఏదైతే తక్కువ రేటుకి బెదిరింపులకు పాల్పడి భూములు కొన్నావో అవన్నీ తిరిగి ఇప్పిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు రాంబాబు ఒక బాధ్యతాయుతంగా ఒక మంత్రి పదవిలో ఉండి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తన నోటికి వచ్చినట్టు అట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆంబోతు రాంబాబు ఒకసారి అద్దం ముందు నుంచొని నేను నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే స్థాయి నాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. నువ్వు గుంటూరు నగరంలో ఉంటా సత్తెనపల్లి శివారుల్లో గెస్ట్ హౌస్లు కట్టించుకున్నావు దేనికి? నీ చీకటి భాగవతం మాకంతా తెలుసు, మేము నీలా నీచులం కాదు. నువ్వు ప్రజాక్షేత్రంలో ఉండవు, ప్రజలకి ఏదో అభివృద్ధి చేసి నీ మంత్రి పదవి వచ్చిన కాడి నుంచి పోలవరానికి ఏమన్నా ఒక ఇటుకరాయన్నా పెట్టావా? ఈ సభాముఖంగా అడుగుతున్నాను. నీకు అవకాశం ఉంటే ప్రజలకి ఏదైనా చేసే ఆలోచన పెట్టుకో, కానీ మరొకసారి మా నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే నిన్ను రోడ్డు మీద తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉండదని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు తన శాఖ మీద తనకి ఒక అవగాహన లేదు, కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పెళ్తున్నాడు. మేము ఒకటే చెబుతున్నాం, మీ నాయకుడు 2.5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. దాని సంగతి ఏమైందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదిగాక
దాదాపుగా నీ జిల్లాలో 26 మంది బీసీలపై మీ నాయకులు హత్యలకు తెగబడ్డారు. ఈ రోజుకు కూడా మీ నాయకుడు కానీ నువ్వు కానీ ఆ కుటుంబాలని పరామర్శించింది లేదు, ఆ కుటుంబాలను ఆదుకున్నది లేదు. ఈ రోజున అంబటి రాంబాబుకు ఒకటే చెబుతున్నాం, రాజుపాలెం మండలంలో నీకు వందల వేల ఎకరాలు కబ్జాకు గురైనవి. ఎలా వచ్చినాయి అవన్నీ బీసీ సోదరులకు సంబంధించిన స్థలాలు. వాటిని నువ్వు కబ్జా చేసి ఈ రోజున వాటిని ఇచ్చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి గతంలో వడ్డెర కులానికి చెందిన అనిల్ అనే వ్యక్తి సెప్టిక్ ట్యాంక్లో పడి మరణిస్తే ప్రతిపక్షాల పోరాటాల వలన ఈ ప్రభుత్వం తలొగ్గి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తే దాంట్లో కూడా 2.5 లక్షలు కమిషన్ అడిగి ఈ రోజున బీసీలందరిలో కూడా ఇతను వ్యతిరేకయ్యాడు. ఈరోజు ఒకటే చెబుతున్నాం, నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఈ 4 ఇప్పుడేదో బీసీలకు సీట్లు ఇచ్చాము, బీసీలకి మేము బీసీ కులాలు మా పార్టీకి వెన్నుముక అని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు చేసిన ఈ 4.5 ఏళ్లలో దాదాపుగా 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క నిధులు కూడా ఈ రోజున బీసీలకు ఇవ్వలేదు. ఒక్క కార్పొరేషన్ లోన్లు కూడా ఈ రోజున రాలేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా నువ్వు సత్తెనపల్లి సీటు కాపాడుకోవడానికి మా అధినాయకుడిని నీ ఇష్టం వచ్చినట్టు ప్రేరేపణలు పేలుతున్నావు. నీకు బుద్ధి చెప్పే రోజు, ఈ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. పల్నాడు జిల్లా నకరికల్లి మండల గుండ్లపల్లి గ్రామం ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ ప్రాజెక్టుకు జలవనరుల శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఇజ్రాయెల్ రాయబారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం ద్వారా పల్నాడు ప్రాంత ప్రజల ఆశ నెరవేరుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిలో పల్నాడు జిల్లా ముందంజలో ఉండే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. మరొక్కసారి అందరూ కూడా అతిథులందరూ కూడా గట్టిగా చప్పట్లతో మా అతిథులందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. 1వ డివిజన్ తారకరామానగర్ లో మరియు 51వ డివిజన్ లూర్ద్ హై స్కూల్ పక్కన ఏర్పాటు చేసిన 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, కేస్ షీట్లు, ల్యాబ్ టెస్టులు, మెడికల్ ఆఫీసర్ల కౌంటర్లు, మందులు ఇచ్చే కౌంటర్లు పరిశీలించారు. రోగులను అవసరం మేరకు ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేయాలని వైద్యులకు సూచించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారి కేస్ షీట్, మందుల గురించి తెలుసుకున్నారు. వారికి జగనన్న ఆరోగ్య సురక్ష బ్యాగ్లను అందజేశారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి, 51వ వార్డు ఇన్ఛార్జ్ చెన్నుపాటి వెంకటరమణ శ్రీనివాస్, పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాల్లో పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం తెలిపినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రజలకు నష్టం గాని హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోదని
రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఇక్కడ నుంచి బటన్ నొక్కుతారు. ఈ బటన్ నొక్కిన వెంటనే కేవలం 2-3 గంటల్లోనే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్స్, మీరిచ్చిన అకౌంట్ నెంబర్లకి 10,000. ఏపీ యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బలవన్మరణాలకు కారకులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చీటింగ్, క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కోరారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని, మెగా డిఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఖాళీ పోస్టులున్నాయని తెలిపారు. ఏపీ నిరుద్యోగ యువతను మోసం చేశారని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరుద్యోగ యువత బలవన్మరణాలకు కారకుడైన ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల మత్తుకి బానిసలై 21,575 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పారని, కాబట్టి సిఐడి ఏపీ సీఎంపై కేసు పెట్టి విచారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగూల్ మీరాబాబు, ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్, కొండెపు శేఖర్, కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నెం శ్రీనివాసరావు, పఠాన్ అధావుల్లా ఖాన్, కార్యదర్శులు ఈద్ర త్రినాథ్, మాచవరపు దాసు, తెలుగు యువత నాయకులు చిక్కాల శివరామకృష్ణ, శేషాద్రి సాంబశివరావు, చింతా వినోద్, సొంటినేని అనిల్, గాలి ఉపేంద్ర, సన్నపు ఆదిత్యరెడ్డి, షేక్ ఉమన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం నందు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి సమాజంలో అత్యధికులుగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను నేను అధికారంలో వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపుతానన్న ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా గంజాయి మత్తుకు బానిసలు చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే 1345 మంది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఆత్మహత్యకు గురయ్యారు. మరి ఈ హత్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు కాబట్టి వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించి మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారిపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే చెత్త సినిమాలు తీసే చెత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆన్లైన్ ద్వారా కేవలం కంప్లైంట్ ఇస్తేనే మరి వెంటనే స్పందించి సిఐడి వారు కేసు పెట్టారంటే మరి ఇట్లా 5 ఏళ్ల నుంచి బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న అన్యాయానికి, వాళ్ళ హత్యలకి మరి కారకుడైన ముఖ్యమంత్రిని కూడా ఖచ్చితంగా కేసు పెట్టి విచారించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారాలు లేకుండానే కేసు పెట్టారు. ఇక్కడ మాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము లిఖితపూర్వకంగా ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఆ చనిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి గారి మీద కేసు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర తెలుగు యువత తరఫున లేదంటే పెద్ద ఎత్తున జిల్లా తెలుగు యువత అందరం కలుపుకొని ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తెలుగు యువత ప్రధానంగా ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 2,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జనవరి 1 కల్లా మెగా డిఎస్సీలు ఇస్తాను, జిల్లాల వారీగా ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాను, అలాగే పోలీస్ శాఖలో 6,700 పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని, అలాగే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఏళ్లు గడుస్తున్నా ఈరోజు ఇచ్చిన హామీలన్నింటినీ వదిలేసి ఒకటి కూడా నెరవేర్చకుండా ఒకటి ఫేక్ డూపు ఒకే ఒక జాబ్ క్యాలెండర్ వదిలి ఆంధ్రప్రదేశ్ యువతను నిరుద్యోగ లోకాన్ని మోసం చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటం వల్ల, మెగా డిఎస్సీ ఇవ్వకపోవటం వల్ల ఎంతో మంది యువత ఈ గడిచిన 4 ఏళ్ల కాలంలో 21,500 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి గారే వెల్లడించిన పరిస్థితి చూడండి. అట్లాగే జాబులు ఇస్తామన్న ముఖ్యమంత్రి జాబులు ఇవ్వకపోవటం, యువతను మోసం ఇచ్చిన హామీలు మోసం చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారిపైన చీటింగ్ కేసు పెట్టాలని కూడా ఈరోజు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం కావడం జరిగింది. అట్లాగే
ఈ 21,575 యువత ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించి వెంటనే ముఖ్యమంత్రి పైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలా? అట్లాగే నేను ప్రధానంగా ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2,40,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తే ఎటువంటి స్కాము లేని అటువంటి స్కీముని స్కాముగా చిత్రీకరించి హుటాహుట్న కేసు పెట్టి సిట్ ఆఫీస్ ద్వారా జైలు పాలు చేసిన ఈ ఏపీ సిఐడి మరి ఈరోజు ఇంతమందిని చీటింగ్ చేసిన ముఖ్యమంత్రి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదు? 21,575 మంది యువత ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలుగానే భావించి వెంటనే ఏపీ సిఐడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టాల్సిందే. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి జరుగుతున్నటువంటి సర్వేని ప్రారంభించాం. ఇది దీని కనెక్టెడే. ఈ సర్వే ఇప్పటికే 4,000 రెవెన్యూ విలేజ్ల్లో కంప్లీట్ అయింది, 17,000 గ్రామాలకు గాను. నెక్స్ట్ మిగిలినటువంటి 13,000 గ్రామాల్లో కూడా చాలా శరవేగంగా రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరుగుతున్నాయి. అప్డేషన్ త్రూ సర్వే. ఈ సర్వే ఎంత పర్ఫెక్ట్ సర్వే అంటే ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలైపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఈ 6-7 మాసాల్లో అయ్యేటువంటి పనేమి కాదు. ఈ లోపుగా